Students, very happy to share the day with you. See, మీరు అందరికన్నా ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెడికల్ కోర్స్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ ద సిస్టర్ అండ్ పారామెడికల్ వర్కర్స్. డాక్టర్, సిస్టర్, పారామెడికల్ ఈ ముగ్గురు కలిస్తేనే మెడికల్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ట్రీట్మెంట్, మేనేజ్మెంట్, డయాగ్నోస్టిక్, ఎవ్రీథింగ్, ఆల్ ద త్రీ పీపుల్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో మీరు మీ ఎంత ఇంపార్టెంట్ కోర్సులో ఉన్నారో ఆలోచించుకోండి. ఏంటంటే ఇట్స్ న్యూ కోర్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ న్యూ కోర్స్ గురించి చాలా మందికి తెలియదు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ కోర్స్ అండ్ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ నో హాస్పిటల్ విల్ బి దేర్ వితౌట్ ఎనీ పారామెడికల్ వర్కర్స్. In anesthesia operations, anesthesia technician, diagnostic side, VSMLT, and the CT technician, dialysis technician, optometrician, all these courses, just without any paramedical workers, there will not be any hospital. So remember that you are one becoming the part of the hospital faculty. So such is the important course. And apart from this, we have a lot of scope to go to other countries also. And at the end, the important that we 3 years course అయిపోయిన తర్వాత 1 year internship చేసుకొని ఒక 6 months మీరు కోచింగ్ తీసుకున్నారంటే you can go to abroad, other countries. అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా మంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందుకోసమని అవేర్నెస్ తీసుకొస్తామనే ఉద్దేశంతోనే మా ఫ్రెండ్ డాక్టర్ కొండారెడ్డి అనస్థీషియా who is staying there in Australia for last 3 years నుంచి అనస్థీషియా డాక్టర్ గా పనిచేస్తున్నారు. అక్కడ వాళ్ళు పనిచేసే హాస్పిటల్ కూడా మన ఇండియన్ సిస్టర్స్ ఉన్నారు, ఇండియన్ పారామెడికల్ వర్కర్స్ ఉన్నారు. ఆయన మీకు కూడా చెప్తారు, అంటే దేర్ ఇస్ నో హాస్పిటల్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ మోర్ దెన్ 200 బెడ్స్ అయితే అక్కడ పారామెడికల్ ఇండియన్స్ కానీ సిస్టర్స్ కానీ లేని హాస్పిటల్స్ ఉండవు. అంత ఇంపార్టెన్స్ ఉంది. మీరు దయచేసి ఊరికి అనవసరంగా కొట్లాడుకోలో ఆ డ్రగ్స్ అవి ఇవి ఏం లేకుండా మీరు దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి మీ ఎడ్యుకేషన్ మీద. మీకు 3rd year లో ఇట్సెల్ఫ్ ఈస్ మేము వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్ విత్ అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్. మీకు ఇంటర్న్షిప్ లోనే మీరు చేసే ఇంటర్న్షిప్ పీరియడ్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. మీకు వీఆర్ ఎక్స్పోజింగ్ యూ టు అందుకోసమని మీరు డోంట్ నెగ్లెక్ట్ యువర్ కోర్స్. మీకు ఒకటి చూడండి, ఒక ప్రాబ్లం ఉంది మాకు మెడిసిన్ కోర్స్ లో, అన్లెస్ యువర్ బ్రెయిన్ నోస్ యువర్ ఐస్ కెనాట్ సీ. అంటే మీ మెదడుకు తెలిస్తే తప్ప మీ కళ్ళు చూడలేవు, మీ ఎదురుగానే ఉంటుంది, దాన్ని ఏమి గమనించలేరు. మెదడుకు తెలియాలంటే చదవాలి. థియరీలో ఎంత బాగా చదివితే మీకు అంత సబ్జెక్ట్ వస్తుంది. అంత సబ్జెక్ట్ వచ్చిందంటే మీరు అక్కడ ఉన్నదాన్ని గమనించగలరు. మీ కళ్ళు ఎదుటే ఉంటుంది కానీ మీకు దానికి తెలియదు. అన్లెస్ యువర్ బ్రెయిన్ నోస్ అంటే మనం చదివిండాలి. చదివింటే బ్రెయిన్ తెలుస్తుంది. బ్రెయిన్ తెలిసిందంటే కళ్ళతో చూస్తారు. దట్ సచ్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్. మీకు యూ హ్యావ్ ఎ ఆపర్చునిటీ టు గెట్ ద టీచింగ్ బై ద మెడికల్ ఫ్యాకల్టీ. వీఆర్ అలౌవింగ్ యూ ఫర్ ద లైబ్రరీ. యూ ఆర్ మూవింగ్ అలాంగ్ విత్ ద మెడికల్ స్టూడెంట్స్. సో మీ కోర్సు యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని బాగా కష్టపడి దాన్ని ఒక మంచి పారామెడికల్ కోర్స్ కంప్లీట్ చేసుకుని మంచి టెక్నికల్ పర్సన్ అయితే యూ విల్ బి లైక్డ్ బై ఆల్ పీపుల్. ఈ ప్రొఫెషన్ లో చెప్తున్నా కదా, దేర్ ఇస్ నో హాస్పిటల్ వితౌట్ యూ. సచ్ ఇస్ ద ఇంపార్టెంట్ కోర్స్. అండ్ ప్లీజ్ రియలైజ్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కోర్స్ అండ్ వర్క్ హార్డ్ అండ్ బికమ్ ఏ గుడ్ టెక్నికల్